ఈ రోజు మన వీడియోలో భారతదేశం మార్కెట్లో ఉన్న కొన్ని కార్గో 3-వీలర్ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే కంపేర్ చేద్దామండి. అలానే కంపేర్ చేసి ఏ ఎలక్ట్రిక్ 3-వీలర్ ఏ పారామీటర్లో బెటర్గా ఉందనేది కూడా తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. మొదటికి ఈ వీడియోలో మేము తీసుకున్న 5 ఎలక్ట్రిక్ ఆటోస్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించిన రివ్యూస్ అయితే మేము చేయలేదండి. కేవలం స్పెసిఫికేషన్స్ ఆధారంగా మాత్రమే ఈ వీడియోలో సమాచారం అయితే మీకు చెప్పబోతున్నాను. ఇక మేము తీసుకున్న ఎలక్ట్రిక్ ఆటోలు చూసుకున్నట్లయితే ఒమేగా సీకి కంపెనీ సంబంధించిన రేజ్ ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో, మోంట్రా సూపర్ కార్గో ఎలక్ట్రిక్ ఆటో, మహేంద్రా జార్ గ్రాండ్ పికప్ ఎలక్ట్రిక్ ఆటో, బజాజ్ మాక్సిమా ఎక్సెల్ కార్గో, చివరిగా యోలర్ హైలోడ్ ఈవీని అయితే మన కంపారిజన్ కోసం తీసుకున్నాం అండి. అలానే మేము ఈ 5 ఎలక్ట్రిక్ ఆటోస్ ఎందుకు తీసుకున్నాం అంటే ఒక 3,50,000 రూపాయల నుంచి 4,50,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న 3-వీలర్ కార్గో ఎలక్ట్రిక్ ఆటోస్ తీసుకుందాం అనే ఉద్దేశంతో ఒక 5 ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఇక ఇప్పుడు ఫస్ట్ పారామీటర్ చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూస్తే ఒమేగా సీకి వేరియంట్ కి 10.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఉపయోగిస్తున్నారు. మోంట్రా సూపర్ కార్గోలో 13.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, మహేంద్ర జార్ గ్రాండ్ పికప్ లో 10.24 కిలోవాట్ కెపాసిటీ, బజాజ్ మాక్సిమా వేరియంట్ లో 11.8 కిలోవాట్ కెపాసిటీ, యోలర్ హైలోడ్ ఈవీలో 12.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉపయోగిస్తున్నారు. సో బ్యాటరీ ప్యాక్ పరంగా చూసుకున్నట్లయితే మోంట్రాకి అయితే ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ విషయం రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే ఒమేగా సీకి రేజ్ ప్లస్ కి 151 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మోంట్రా సూపర్ కార్గో వేరియంట్ కి 200 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ కంపెనీ వాళ్ళు చెప్పడం 170 కిలోమీటర్లకు రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఇంకా మహేంద్ర జార్ ఎలక్ట్రిక్ వేషన్ కి వస్తే 153 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అదే కంపెనీ వాళ్ళు రియల్ రేంజ్ కూడా చెప్పడం జరిగింది. 90 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుందని కంపెనీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇక బజాజ్ మాక్సిమం వేరియంట్ చూసుకున్నట్లయితే 183 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారండి. ఇక యోలర్ హైలోడ్ ఈవీ అయితే 170 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. సో మనకి రేంజ్ పరంగా చూసుకున్నా మనకి మోంట్రా కంపెనీ వాళ్ళ సూపర్ కార్గో ఎలక్ట్రిక్ వేరియంట్ కి ఎక్కువ రేంజ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మోటార్ కెపాసిటీ పరంగా చూస్తే ఒమేగా సీకి రేజ్ ప్లస్ లో 9.55 కిలోవాట్ల మోటార్ కెపాసిటీ ఉపయోగిస్తున్నారు. మోంట్రా సూపర్ కార్గోలో 11 కిలోవాట్ల మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. మహేంద్ర జార్ లో 12 కిలోవాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. బజాజ్ మాక్సిమాలో 5.5 కిలోవాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. యోలర్ హైలోడ్ ఈవీలో 10.96 కిలోవాట్ల మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. మోటార్ కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే జార్ లో అత్యధిక మోటార్ కెపాసిటీ ఉపయోగిస్తున్నారు అనమాట, మహేంద్ర జార్ అనమాట. సో ఇక్కడ మేము క్లారిటీ ఇవ్వలేని విషయం ఏంటంటే మేము రీసెర్చ్ చేసిన ప్రకారం కంపెనీ వాళ్ళు మోస్ట్లీ మోటార్ పవర్ అని చెప్తున్నారు కానీ అది రేటెడ్ పీక్ పవర్ అనేది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో అందుకనే మేము అది రేటెడ్ పీక్ అని మీకు చెప్పలేకపోతున్నాం అనమాట, అది గమనించండి. ఇక నెక్స్ట్ టార్క్ పరంగా చూసుకున్నట్లయితే ఒమేగా సీకి 625 న్యూటన్ మీటర్ల పీక్ టార్క్ అనమాట. ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ లో ఇది 430 న్యూటన్ మీటర్ టార్క్ అని కూడా ఉంది. స్టార్టింగ్ వచ్చిన దాంట్లో సుమారుగా 600 న్యూటన్ మీటర్ అలా పీక్ టార్క్ అంటున్నారు కాబట్టి దాన్ని తీసుకున్నాం. లేదు అనుకుంటే 430 లేదా 625 ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంది, బట్ మాకు క్లారిటీ అయితే లేదు ఈ విషయంలో. నెక్స్ట్ మోంట్రా సూపర్ కార్గో టార్క్ చూస్తే 70 న్యూటన్ మీటర్ల టార్క్, మహేంద్ర జార్ లో 50 న్యూటన్ మీటర్ల టార్క్, మాక్సిమాలో 36 న్యూటన్ మీటర్ల టార్క్ ఉంది. ఇక యోలర్ హైలోడ్ లో 88.6 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మరి పీక్ టార్క్ ఆధారంగా తీసుకుంటే మాత్రం మనకి ఒమేగా సీకి వేరియంట్ కి అయితే ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. ఇక టాప్ స్పీడ్ పరంగా చూసుకున్నట్లయితే ఒమేగా సీకిలో 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మోంట్రాలో 50 నుంచి 55 కిలోమీటర్లు టాప్ స్పీడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ వీళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనమాట ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్రకారంగా. బట్ వీళ్ళకి ఇస్తున్న టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 45 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తున్న టాప్ స్పీడ్ అనమాట. నెక్స్ట్ మహేంద్ర జార్ లో చూసుకున్నట్లయితే 50 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బజాజ్ మాక్సిమాలో 40 కిలోమీటర్ టాప్ స్పీడ్, యోలర్ హైలోడ్ ఈవీలో 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో టాప్ స్పీడ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి మహేంద్ర జార్ లో అయితే ఎక్కువ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఛార్జింగ్ టైం పరంగా చూసుకున్నట్లయితే ఒమేగా సీకిలో 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. మోంట్రా సూపర్ కార్గోని 4 గంటల 45 నిమిషాలు ఛార్జ్ చేసుకోవచ్చు. మహేంద్ర జార్ ని 4 గంటల 30 నిమిషాలు ఛార్జ్ చేసుకోవచ్చు. మహేంద్ర మాక్సిమం అయితే 4 నుంచి 5 గంటల సమయంలో ఛార్జ్ చేసుకోవచ్చు. అది యోలర్ అయితే 4 గంటల సమయం అనమాట. సో ఫాస్ట్ గా అయితే మనకి ఒమేగా సీకి వేరియంట్ అయితే ఇంటి దగ్గరే కొంచెం ఫాస్ట్ గా అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఒమేగా సీకిలో ప్యాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే వాళ్ళకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వట్లేదు, కానీ కమర్షియల్ పర్పస్ పరంగా తీసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు అనమాట. ఒక 15 నిమిషాల్లో ఛార్జ్ అయిపోయే విధంగా అయితే B2B పర్పస్ కోసం ఎలక్ట్రిక్ ఆటోస్ లో అయితే మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. మోంట్రా సూపర్ కార్గోలో అయితే డైరెక్ట్ గానే ఆ 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అని చెప్తున్నారు. మహేంద్రాలో కానీ బజాజ్ మాక్సిమాలో అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు. అదే యోలర్ హైలోడ్ ఈవీలో అయితే 15 నిమిషాల్లో 50 కిలోమీటర్ల వరకు ఛార్జ్ చేసుకునే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇస్తున్నారు. నెక్స్ట్ పేలోడ్
పేలోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఒమేగా సీకీలో 500 కేజీలు, మాంట్రాలో 580 కేజీలు, మహేంద్ర జార్లో 400 కేజీలు, బజాజ్ మాక్సిమం 500 కేజీలు, యూలర్ హైలోడ్ ఇవి 688 కేజీలు. సో రేటెడ్ పరంగా లోడ్ కెపాసిటీ చూస్తున్నట్లయితే యూలర్ కి అయితే ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్తున్న రేటెడ్ కెపాసిటీ లోడ్స్ అనమాట ఇవి. బట్ వీటిని మాక్సిమం లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 1 టన్ను నుంచి 1.2 టన్నుల వరకు లోడ్ ని హ్యాండిల్ చేయగలచ్చు అని చెప్పి కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఇది అఫీషియల్ గా చెప్పట్లేదు కానీ ఈ మోటార్ కెపాసిటీ పరంగా ఎంతవరకు లోడ్ హ్యాండిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్రేడబిలిటీ చూస్తే ఒమేగా సి కి 16%, మాంట్రాకి 23%, మహేంద్ర జార్ కి 11.5%, బజాజ్ మాక్సిమా కి 29%, యూలర్ హైలోడ్ కి 21%. సో గ్రేడబిలిటీ పరంగా చూసుకుంటే బజాజ్ కి అయితే అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ బ్రేకింగ్ చూసుకుంటే ఒమేగా సి కి వేరియంట్ కి డ్రమ్ బ్రేకింగ్స్ తో అయితే ఇస్తున్నారు అనమాట, ముందు వెనక కూడా. మాంట్రాకి అయితే ఫ్రంట్ అయితే డిస్క్, రేర్ అయితే డ్రమ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ జార్ కి ముందు వెనక కూడా డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు, బజాజ్ మాక్సిమా కూడా ముందు వెనక కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. యూలర్ కి ఫ్రంట్ అయితే డిస్క్ ఇస్తున్నారు, రేర్ అయితే డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. నెక్స్ట్ బ్యాటరీ ప్యాక్ వారంటీ చూస్తున్నట్లయితే ఒమేగా సి కి 3 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల డిఫాల్ట్ వారంటీ, కానీ దీన్ని 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. మాంట్రాకి బై డిఫాల్ట్ గా 5 ఇయర్స్ లేదా 1,50,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. మహేంద్రాకి అయితే 5 ఇయర్స్ లేదా 1,20,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఇస్తున్నారు. బజాజ్ మాక్సిమా కూడా 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. యూలర్ కి అయితే 3 ఇయర్స్ అనేది డిఫాల్ట్ గా ఇచ్చే వారంటీ, దాని కావాలంటే ఎక్స్టెండెడ్ వచ్చి 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే చేసుకోవచ్చు. సో వారంటీ పరంగా అయితే మనకి మాంట్రాకి అయితే ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుందండి. చివరిగా ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఒమేగా సి 3,60,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. మాంట్రా సూపర్ కార్గో 4,37,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. మహేంద్ర జార్ 4,07,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. బజాజ్ మాక్సిమా 3,73,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. యూలర్ 3,50,000 రూపాయల ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా మనం ఈ పారామీటర్స్ అన్ని గమనించిన తర్వాత ఇటువంటి లోడర్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఉపయోగిస్తారు, వాళ్ళకి కావాల్సిన చెక్ చేసుకుంటే మేజర్ గా లోడ్ కెపాసిటీ అంటారు. బట్ లోడ్ కెపాసిటీ మీకు చెప్పాను కదా, మినిమం చెప్పిన ఫిగర్స్ వీళ్ళ కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేస్తారు. బట్ మాక్సిమం వచ్చి 1 టన్ను నుంచి 1.2 టన్నులు ఎలక్ట్రిక్ ఆటోస్ మెయింటైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మాంట్రా ఎలక్ట్రిక్ ఆటోస్ కి అయితే ఎక్కువ రేంజ్ అనేది ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇంకోటి ఎలక్ట్రిక్ ఆటోస్ ఎవరైతే తీసుకుంటారో వారంటీ కూడా ఎక్కువ చూసుకుంటారు. వారంటీ పరంగా చూసుకున్నా కూడా మాంట్రా అయితే అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కానివ్వండి, ఇటువంటి పారామీటర్స్ తో చూసుకున్నట్లయితే మాత్రం మాంట్రా కంపెనీ వాళ్ళకి కొన్ని అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది ఇందులో. ఆ తర్వాత మనకి మహేంద్ర జార్ ఎలక్ట్రిక్ ఆటోస్ లో కొన్ని పారామీటర్స్ లో అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మాత్రం ప్రెసెంట్ మాంట్రాలు, యూలర్ మోటార్లు సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే కస్టమర్స్ కి డైరెక్ట్ గానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే విధంగా వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా 5 ఎలక్ట్రిక్ లోడర్ ఎలక్ట్రిక్ ఆటోస్ సంబంధించిన కంపారిజన్ అండి. సో మీ ముందే ఇన్ఫర్మేషన్ అయితే పెట్టడం జరిగింది, ఏ ఎలక్ట్రిక్ ఆటోస్ కొన్ని అడ్వాంటేజెస్ పారామీటర్స్ ఏదైతే ఉందో. సో దీన్ని బట్టి మీకు కావాల్సిన ఎలక్ట్రిక్ ఆటో అంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి, లేకపోతే ప్రైజింగ్ సెగ్మెంటా, వారంటీనా, లేకపోతే స్పీడా, ఇటువంటి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు ఆ ఎలక్ట్రిక్ ఆటోని నడిపిన తర్వాత మీ పారామీటర్స్ సూట్ అయిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ ఆటో అయినా కొనుగోలు చేయండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చలేదు ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరటి ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరటి లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అని ఫ్యూచర్.